సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మనం వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో అయితే మనం అయితే వచ్చేసాం. సో రేపు టీచర్స్ డే. సో టీచర్స్ డే సందర్భంగా ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారండి. సో వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం, వాళ్ళు లైఫ్ లో టీచర్స్ డే ఏ విధంగా జరుపుకున్నారు, వాళ్ళు టీచర్స్ కి వాళ్ళు ఏ విధంగా విషెస్ చేశారు, అండ్ వాళ్ళ టీచర్స్ ఎవరైతే అంటే ఇక్కడ ఉన్న టీచర్స్ లో వాళ్ళు ఎవరు ఎక్కువ బాండింగ్ తో ఉంటారు అని చెప్పి వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? వంశీ. వంశీ, రేపు ఏంటో తెలుసు కదా? తెలుసు. ఏంటి? టీచర్స్ డే. టీచర్స్ డే. సో టీచర్స్ డే నాడు నీ ఫేవరెట్ టీచర్ కి నువ్వు ఎప్పుడైనా సరే సర్ప్రైజ్ ఇచ్చావా? నా ఫేవరెట్ టీచర్ కి నేను సర్ప్రైజ్ అంటూ ఇవ్వలేదన్నయ్య. కాకపోతే ఏంటంటే మా సార్ ఎప్పుడు ఇంప్రెస్ అయ్యే విధంగా మాత్రం నేను చదువుకున్నాను. ఓకే, అంటే ఎవరు నీ స్కూల్ లైఫ్ లో ఇప్పుడు కాలేజ్ వరకు కూడా ఎవరు నీ ఫేవరెట్ టీచర్? నా ఫేవరెట్ టీచర్ వచ్చేసరికి నాకు జువాలజీలో ఇంటర్మీడియట్ జువాలజీ లెక్చరర్, ఆయన పేరు సుభాకర్ గారు. హీఈస్ మై ఫేవరెట్ టీచర్ అండ్ హీఈస్ ఆల్సో మై ఇన్స్పిరేషన్ కూడా. ఎందుకు అంత ఇన్స్పిరేషన్? ఎందుకంటే అన్నయ్య, టీచింగ్ అనేది అందరూ చెప్తారండి. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు చెప్తారు, సబ్జెక్ట్ లేని వాళ్ళు చెప్తారు. కానీ ఒక సబ్జెక్ట్ ని ఏదన్నా సరే అది సబ్జెక్ట్ లా కాకుండా స్టూడెంట్ మైండ్ కి ఎలా చెప్తే వాడు అర్థం చేసుకోగలడు అని రీడ్ చేసి చెప్పగలుగుతారో వాడే నిజమైన టీచర్. ఈజ్ ద రియల్ టీచర్. ఆయన సబ్జెక్ట్ ని పక్కన పెట్టి స్టూడెంట్ కి ఎలా చెప్తే హీ కెన్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ అండ్ హీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ద విచ్ టాపిక్ వాట్ ఐఎమ్ టెలింగ్ అనేది ఆయన అర్థం చేసుకుని నాకు +2 లో అలా టీచ్ చేశారు. కాబట్టి హీఈస్ మై బెస్ట్ టీచర్ ఆఫ్ మై లైఫ్. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కలిసావా? ఈ మధ్య కాలంలో కలవలేదన్నయ్య. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ గా టచ్ లో ఉంటాను, ఫోన్ లో మాట్లాడతాను. మరి రేపు టీచర్స్ డే కదా, స్పెషల్ గా ఏమైనా ఆయనకి విష్ చేస్తావా? అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి కంపల్సరీగా ఆయనకి అయితే ఫోన్ చేసి మరీ విష్ చేస్తానన్నయ్య. ఏదేమన్నా సార్, మీరు ఇచ్చిన సబ్జెక్ట్ వల్లే నేను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నానంటే అది మీ కారణం వల్ల సార్. మీరు ఏదైనా సరే మీ అంత గొప్పవాడిని అవ్వలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని చూసి మాత్రం కంపల్సరీగా ఒక గొప్ప టీచర్ అయితే అవుతాను సార్ అని కంపల్సరీగా నేను చెప్పాను. సార్ పేరు చెప్తూ విష్. సుభాకర్ మాస్టర్ గారికి ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు గురువు గారు. హ్యాపీ టీచర్స్ డే సుభాకర్ సార్. నా పేరు వచ్చేసరికి సార్ దుర్గా ప్రసాద్. నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడాలి టీచర్ గట్టి కొట్టేవారు ఏంటి? ఎప్పుడు లేదండి. మన మట్టికి ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు బాగా మోటివేట్ చేశారండి. ఎవరండి మీది? మాది విజయవాడ దగ్గర అండి. విజయవాడ ఎక్కడండి? విజయవాడ దగ్గర పరిటాలండి మాది. పరిటాల. ఓకే. మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? ఏ సబ్జెక్ట్ చెప్పే టీచర్ అంటే నీకు బాగా అభిమానం ఎక్కువ? నాకు 10th క్లాస్ వరకు గైడ్ చేసిన టీచర్ ఒక్కలండి. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత నన్ను బాగా మోటివేట్ చేసిన టీచర్ వచ్చేసరికి బాబురావు సార్ గారు అండ్ రాంబాబు సార్ గారు అండి. బాటనీ సార్, జువాలజీ సార్, వీళ్ళిద్దరు కూడాను అసలు ఏ వేలో చదవాలి, ఎలా చదివితే అసలుకి స్టూడెంట్ అనేది యాక్సెప్ట్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం, ఆ విధంగా చేసింది మొత్తం ఆ సార్స్ ఇద్దరేనండి నాకు. ఓకే. అంటే స్కూల్ లైఫ్, ఇంటర్మీడియట్ కాలేజ్. ఇప్పుడు ఇంటర్మీడియట్ అనగానే జనరల్ గా ఇప్పుడు అందరు అబ్బాయిలు ఏం చేస్తుంటారు? సో చదవడానికి అందరూ అంటారు, కానీ కాకపోతే అటు ఇటు చూడడం కూడా కామన్ కదా. సో అటు ఇటు చూసినప్పుడు ఎప్పుడైనా దెబ్బలు పడ్డాయి నీకు? లేదండి, అలాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలేదు. అంటే అటు ఇటు చూడడం అంటే నేను ఫుల్ గా నేను కంప్లీట్ చేయలేదు అప్పుడే లేదంటే అది నేను కాదని నేను అంటాను. అలాంటిది ఏం లేదు సార్. అంటే నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు కదా. అటు ఇటు అంటే ఏంటి? అంటే ఎవరినైనా అమ్మాయిని చూసావా? అరే ఎంత సిగ్గు. లేదండి, అంటే అటు ఇటు అన్న ఉద్దేశం ఏంటంటే సార్ లెసన్లు చెప్తుంటే దిక్కులు చూడటం గానీ, పక్కకు చూడటం గానీ. ఏ ఊరన్నా? విజయవాడ దగ్గర మాది పరిటాలండి. పరిటాల వాళ్ళ మాటలు బాగా మారుస్తారు కదా. అలాంటిది ఏం లేదండి. పర్లేదు, చెప్పు ఒకసారి. ఏమన్నారు సార్స్? ఎప్పుడైనా కొట్టారా? లేదండి, అసలు ఎప్పుడు ఏ సార్ కూడా నన్ను ఫస్ట్ నేను స్కూల్ లైఫ్ నుంచి కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా నన్ను కొట్టింది ఇంతవరకు అయితే లేదు. అంటే బాగా చదువుతావు? పర్లేదు, గుడ్ స్టూడెంట్. ఓకే. మరి ఫేవరెట్ టీచర్? మాకు ఇంటర్మీడియట్ వచ్చేసరికి బాబురావు సార్ గారు, రాంబాబు సార్ గారు అండి. బిలో 10th క్లాస్ వరకు వచ్చేసరికి కరమల మాస్టర్ గారని మాకు బాగా మోటివేట్ చేశారండి. ఇప్పుడు ఈ స్కూల్ లైఫ్ అనేది చాలా ఫన్నీగా హ్యాపీగా జరుగుతుంటది కదా. సో స్కూల్ లైఫ్ టీచర్స్ ఎప్పుడు అంటే అంతగా బాండింగ్ అనేది ఎప్పుడు ఏర్పడలేదా? మంచిగా ఏర్పడిందండి. మరి ఈ స్కూల్ లైఫ్ టీచర్స్ గురించి చెప్పు ఒకసారి. స్కూల్ లైఫ్ లో వచ్చేసరికి సార్ మాకు తెలుగు మాస్టర్ గారు, భాస్కర మాస్టర్ గారు అని ఉండేవాళ్ళు అండి. ఆ సార్ గారు సేమ్ ఇంటర్మీడియట్ లో ఈ సార్స్ అయితే ఎలాగ మోటివేట్ చేశారో ఆ సార్ కూడా సబ్జెక్ట్ చెప్పడంలో గానీ, చదివే విధానంలో గానీ, అసలు స్టూడెంట్ ఎలాగ ఉండాలి, తర్వాత 10th తర్వాత అసలు ఏంటి, అసలు చదువుకోకపోతే ఎలాగా, చదువుకుంటే ఏదా ఉపయోగాలు ఉంటాయి, ఈ విధంగా అంతా గైడ్ చేశారండి. ఓకే, 10th క్లాస్. సరే, ఇప్పుడు నీ స్కూల్ లైఫ్ టీచర్ కి అండ్ ఇంటర్మీడియట్ టీచర్ కి నెక్స్ట్ ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఎంఎస్సీ. ఓకే. ఈ ముగ్గురికి కలిపి ఒక మంచిగా నువ్వు ఎలా అయితే రేపు టీచర్స్ కి ఎలా అయితే విష్ చేద్దాం అనుకుంటున్నావో పేరున ఒకసారి విష్. రాంబాబు సార్ గారికి,
బాబురావు సార్ గారికి, భాస్కరరావు సార్ గారికి హ్యాపీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సార్. ఇక్కడైతే ఇంకో స్టూడెంట్ ఉన్నారు అమ్మాయి ద్వారా. సో వాళ్ళ ఫేవరెట్ టీచర్ ఎవరు తెలుసుకుందాం. హాయ్ మా. హాయ్ బ్రో. యా ఏం చదువుతున్నారు? ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. ఓకే గుడ్. రేపు ఏంటో తెలుసు కదా? యా టీచర్స్ డే. టీచర్స్ డే. మీ ఫేవరెట్ టీచర్? మై 10th క్లాస్ సోషల్ టీచర్ కోటేశ్వరరావు సార్. కోటేశ్వరరావు సార్. ఓకే గుడ్. ఏ ఊరు? ఒంగోలు. ఒంగోలు. మీది కూడా ఒంగోలేనా? వెరీ గుడ్. ఇప్పుడు మీ సార్ కి, సో ఇక్కడ నువ్వు వైజాగ్ ఉన్నావు కదా, సో ఆయన ఒంగోలు ఉన్నారు. మీ సార్ కి ఇక్కడ నుంచి ఎలా విష్ చేస్తారు? జనరల్ గా ఫోన్ లో మెసేజ్ లో ఎలా విష్ చేసేస్తాం. సో ఇంతమంది సుమన్ టీవీ అంటే వరల్డ్ వైజ్ గా ఫేమస్. సో ఒక సుమన్ టీవీలో మీరు ఆయనకి విష్ చేయండి, ఎలా విష్ చేస్తారు? హ్యాపీ టీచర్స్ డే సార్. మీరు మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు 10th క్లాస్లో ఉన్నప్పుడు. చాలా మిస్ అవుతున్నాం ఇప్పుడైతే కాంటాక్ట్లో లేరు నాతోటి. బట్ చాలాసార్లు మాట్లాడాలి అనుకున్నాను కానీ అవ్వలేదు. హ్యాపీ టీచర్స్ డే సార్. నేనైతే చాలా ప్రౌడ్గా ఉన్నాను ఇంత దూరం వచ్చి చదువుకుంటున్నందుకు. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషనే సార్ నాకు. హాయ్. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస నుండి వచ్చాం. ఓకే. రేపు టీచర్స్ డే కదా, సో టీచర్స్ డే స్పెషల్ గా సో మీరు ఇప్పటి వరకు మీకు నచ్చిన టీచర్స్ కి ఎప్పుడైనా సరే సెలబ్రేషన్ చేశారా? చేసాను. డిగ్రీలో అయితే మాకు నచ్చిన జోల్జీ సార్, భాస్కర్ సార్ ఉంటారు. అతనికి మేము సెలబ్రేట్ చేసాం. మాకు ఎంతో ఎంకరేజ్ చేశారు. పిఎస్సి ఎంఎస్సి ఎలా చేయాలి, ఫర్దర్ స్టడీస్ లో కూడా ఎలా చదవాలని ఎంతో నాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టీచర్స్ అని అనగానే సో చాలా మంది భయపడుతూ ఉంటారు. సో వాళ్ళ మాటలు వినకపోతే కొంచెం భయపడడం గట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీతో ఉన్న టీచర్స్ మీతో ఏ విధంగా ఉండేవారు? ఒక పేరెంట్స్ లాగా, బ్రదర్స్ లాగా ఎలా ఉండేవారు? మేము ఎప్పుడు టీచర్స్ తో ఉన్నప్పుడు మేము ఎప్పుడు భయపడలేదు. ఎందుకంటే వాళ్ళు మాకు ఒక పేరెంట్ లాగా, ఒక ఫాదర్ లాగా, మదర్ లాగా ఎప్పుడు చెప్తుంటారు. ఒకవేళ మేము మిస్టేక్స్ చేస్తున్నా ఇది అలా చేయొద్దు అని మాకు ఎప్పుడు గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మేము ఎప్పుడు ఏ తప్పు చేసినా రియలైజ్ అవుతాము, ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటాం వాళ్ళ ద్వారా. మీ స్కూల్ లైఫ్ టీచర్స్ గురించి చెప్పండి. స్కూల్ లైఫ్ అయితే మాకు మ్యాథమెటిక్స్ చెప్పేవారు మోహన్ సార్ అని. అతని క్లాస్ ఈవెన్ నాకు మ్యాథ్స్ రాకపోయినా ఆయన అతని క్లాస్ కి అటెండ్ అయ్యాడు. ఎందుకంటే అతను అంత బాగా మాకు అట్రాక్ట్ చేస్తూ చెప్తారు. దానిది అయినా కూడా 2-3 సార్లు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి నా స్కూల్ డేస్ లో అయితే అతను ఫేవరెట్ సార్. ఒక్కసారి మీ ఎవరైతే నీ ఫేవరెట్స్ టీచర్స్, మీ సార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి విష్ చేసేస్తావా? హ్యాపీ టీచర్స్ డే సార్. నాకు ఎంతగానో ఎంకరేజ్ చేసినందుకు. విష్ యూ సార్.